యేసుక్రీస్తు వారిని పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు. ఆ రోజు శుక్రవారము అని మనం చదువుకుంటున్నాము. శుక్రవారము అంటే ఇశ్రాయేలీలకు సిద్ధపాటు దినము. సిద్ధపాటు దినము. ఏమి సిద్ధపాటు దినము అమ్మ? ఏమి సిద్ధపాటు దినము? సిద్ధపరచు దినము. ఏమి సిద్ధపరచుకోవాలి అంటే విశ్రాంతి దినము రాబోతుంది కాబట్టి విశ్రాంతి దినము కొరకు వాళ్ళన్నీ రెడీ చేసుకోవాలన్నమాట, సిద్ధం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆ తర్వాత శుక్రవారం చనిపోయారు. శుక్రవారం చనిపోయిన తర్వాత మరి సిలువలో నుంచి ఆయన దింపి అక్కడ సమాధి కార్యక్రమాలన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఆ తర్వాత విశ్రాంతి దినమున ఖాళీగా ఉన్నారు. విశ్రాంతి దినము ఆ తర్వాత ఆదివారమున ఇంకా చీకటిగా ఉండగానే, అందుకే మనం 28వ అధ్యాయంలో చదువుకున్నాము మత్తయి సువార్త. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి అని మనము మరి చదువుకున్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై మరణమును జయించిన ఆ రోజే ఆదివారము. కాబట్టి ఈ ఈస్టర్ మరి ఈ యొక్క పండుగలో దానికి సబ్టైటిల్గా మరణమును జయించిన మృత్యుంజయుడు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, మరణమును జయించిన మృత్యుంజయుడు. ఎందుకంటేనండి, ఈ పునరుత్థానం అన్నది ప్రపంచానికి ఒక వండర్. ప్రపంచానికి పునరుత్థానం అన్నది, ఈ రిజరక్షన్ అనేది ఏదైతే ఉన్నదో ప్రపంచానికి ఒక వింత ఈ పునరుత్థానం అనేది. ఎందుకు అన్నప్పుడు మరి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎందరో రాజులు పరిపాలించారు కానీ చనిపోయారు. అలాగే ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళు ఏం చేశారు అంటే, ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళు రోగాలకు మందులు కనిపెట్టారు. భయంకరమైన రోగాలకు మేము రోగాలను జయించాము అని ఎంతోమంది మరి చెప్పుకున్నారు, సంతోషపడ్డారు. అలాగే ప్రపంచాన్ని జయించిన వారు, ప్రపంచ పటం మీద పడుకున్న వారు కూడా లేకపోలేదు. ప్రపంచాన్ని జయించిన వారు కూడా ఈ భూప్రపంచంలో ఉన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం మనం, ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుడు అంటాం మనము. అయితే మరణమును జయించినది ప్రపంచంలో ఒకే ఒక ఆయనే, ద వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు ఒక్కరే మరణమును జయించారు. రాజులు రాజ్యములను జయించారు, సైంటిస్టులు భయంకరమైన రోగాలను జయించారేమో, ప్రపంచాన్ని జయించారు వారు ఉన్నారేమో, కానీ వీళ్ళందరూ కూడా మృత్యు ఒడిలోనికి వెళ్ళి నిద్రపోయారు. కానీ ఒక యేసుక్రీస్తు వారే ఇదిగోనండి మరణమును జయించిన వాడు. అందుకే మరణమును జయించిన వాడిని ఏమంటారు అంటే జయశాలి అంటారు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన పుట్టుక ఒక వండర్ అండి. ఆయన జీవితము ఒక వండర్. ఆయన మాటలు మాట్లాడితే ప్రపంచం వండర్ అయిపోయింది. ఆయన అద్భుతాలు చేస్తే ప్రపంచం వండర్ అయిపోయింది. అంటే ఆయన పుట్టుక వండర్, ఆయన జీవితం వండర్, ఆయన మాట్లాడితే వండర్. అలాగే ఆయన మరణము కూడా ఒక వింత, ప్రపంచానికి ఒక వండర్ అండి. ఆయన మరణం కూడా ఒక వండర్. ఎందుకంటే ఎందరో సమాధుల్లో ఉండిపోయారు, కానీ ఒక యేసుక్రీస్తు వారి సమాధే ప్రపంచంలో ఖాళీగా ఉంది. ఆయన ఇక్కడ లేడు. కాబట్టి యేసు చనిపోయింది మన కోసమే, యేసు పునరుత్థానుడయ్యింది కూడా మన కోసమే. ఒకసారి మరలా మనం అందరం కూడా దయచేసి లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము.
లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారమ్మా? అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన వ్యక్తికి ఎప్పుడైనా 3వ రోజు 5వ రోజు 10వ రోజు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్తారమ్మా? వెళ్తారా? అంటే వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే యేసుక్రీస్తు వారు 3వ దినమున లేస్తాడని కాదు వీరు వెళ్ళింది. ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఆ రోజు సిద్ధపరచు దినము గనుక, శనివారం ప్రవేశిస్తుంది గనుక, శనివారం రోజు శిలువ మీద ఉండకూడదు గనుక హడావుడిగా ఏం చేశారు అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారి సమాధి చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా పూద్దామని విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని యేసుక్రీస్తు వారి దేహమునకు పూద్దామని వచ్చారు. అయితే నేను అడుగుతున్నాను, మరి అక్కడ ఒక పెద్ద రాయి ఉంది కదండి అమ్మ, ఉందా? మరి వీళ్ళు ఎలా దిద్దామనుకొని వచ్చారు వీళ్ళు అంటే యేసుక్రీస్తు వారు వారితో గలిలయలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు వీళ్ళు మరచిపోయారు. అందుకేనండి అసలు ఎన్నిసార్లు చెప్పాడో బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చెప్పాడో ఇక మీరు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ముందుగా మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి వార్త 16వ అధ్యాయము దయచేసి 20, 21 ఈ 2 వచనాలు మనము చదువుకుందాము. 20, 21 చదవమ్మా. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దు అని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతులను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పడం ప్రారంభించాడు. ఏమని? యేసుక్రీస్తు వారు నేను చనిపోతాను, అలాగే 3వ దినమున నేను లేస్తాను. అప్పటి వరకు శిష్యులకు ఏం చెప్పాడు అంటే నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలిని చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ నన్ను చంపుతారు, 3వ దినమున నేను లేస్తాను అని చెప్పడము ప్రారంభించాడు. ఇది నంబర్ 1. ఒక్కసారి చెప్పాడు కదండి, ఇది గుర్తుంచుకోండి. ఇక 2వసారి కూడా మీరు చూడగలిగితే అదే మత్తయి వార్త 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి వార్త 17వ అధ్యాయము 9వ వచనము చదవమ్మా. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఏ కొండ దిగి వస్తుండగా? రూపాంతరము కొండ మీద మోషే గారు, ఏలియా గారు వచ్చి మాట్లాడతారు కదండి, రూపాంతరం కొండ మీద. ఆ రూపాంతర ఆ దర్శనం అది ఏదైతే ఉన్నదో దాన్ని అంటున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే నేను మృతులలో నుండి లేచిన తర్వాత ఇది మీరు చెప్పాలి.
ఇది మీరు ఇప్పుడు చెప్పకూడదు. నేను మృతులలో నుండి లేస్తాను, మృతులలో నుండి నేను లేస్తాను అని చెప్పాడు. ఇక్కడ కూడా ఇది ఎన్నోసారి అండి? ఇది రెండోసారి చెప్పాడు. ఇక అదే అధ్యాయము 22, 23 మనము చదువుకుందాము. 22, 23 మనం చదువుకుందాము. యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోవుచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఇంతకుముందు దూత కూడా అదే చెప్పింది. ఏమని చెప్పింది? ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పలేదా? ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోవుచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు దుఃఖపడుతున్నారు. కానీ ఆ మాట విన్న తర్వాత ఆశ్చర్యపోవాలి. అదేంటి? చనిపోయిన తర్వాత 3వ దినమున లేవటం ఏంటని ఆశ్చర్యపోవటం లేదు. యేసుక్రీస్తు వారు చనిపోతారటని భయపడుతున్నారు, కానీ 3వ దినమున లేస్తాడు అని మాత్రము ఆశ్చర్యపోవటం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు దుఃఖపడుతున్నారు. అంటే యేసు వారు చెప్పింది గ్రహించటం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు అయినాయండి? 3 సార్లు చెప్పాడు. ఓకేనా? 3 సార్లు చెప్పాడు. ఇంకా మీరు చూడగలిగితే మరలా అదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17, 18, 19 చదువుకుందాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఇక్కడండి ప్రపంచంలో అతి భయంకరమైన శిక్ష ఏదంటే సిలువ శిక్ష అండి. చాలా భయంకరమైనది అది. సిలువకు వేసిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తులు చనిపోలేదనుకోండి, కాళ్ళు విరగ్గొడతారు. ఎందుకంటే ఒక మనిషి పైన వేలాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. చాలా భయంకరమైన శిక్ష అండి అది. చాలా భయంకరమైన శిక్ష అట. అయితే ఇక్కడ మీరు చూడగలిగితే వీళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు, ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే అన్యజనులకు అప్పగింతురు. ఎవరు అన్యజనులు అంటే రోమియులు. వీళ్ళందరూ ఎవరికి అప్పగిస్తారటండి? అన్యజనులకు అప్పగించుదురు. అయితే తర్వాత 3వ దినమున ఆయన మరలా లేచును. ప్రధాన యాజకులు శాస్త్రులు రోమీయులైన అన్యజనులకు అప్పగిస్తారు. నేను 3వ దినమున నేను లేస్తాను. 4వసారి చెప్పాడండి. ఇక 5వసారి మీరు చూడగలిగితే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 1-2 వచనాలు చదువమ్మా. ఏసి మాటలని చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. అంటే ఇంకా 2 రోజులు ఉందండి. ఇంకొక 2 డేస్లో ఏం జరుగుతుందంటే, ఇదిగో నన్ను సిలువకు వేస్తారు. ఇంకొక 2 రోజుల తర్వాత, ఒక 2 డేస్ తర్వాత పస్కా పండుగ వస్తుంది. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ రోజు చనిపోయారు. అది మన క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 14వ తారీఖు.
ఏప్రిల్ 14వ తారీఖు ఆ రోజే ఇశ్రాయేల్ అందరూ కూడా పస్కా పండుగను ఆచరించాలి. కాబట్టి ఆయన పస్కా పండుగ రోజు ఆయనను సెలవుకు వేస్తారని ఒక 2 days ముందు చెప్పాడండి. ఒక 2 days ముందే చెప్పాడు ఆయన. ఇది ఎన్నోసారి? ఇది 5వసారి అయితే ఇక 6వసారి కూడా మీరు చూడగలిగితే 21వ అధ్యాయము 37, 38 అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము చదవమ్మా. తుదకు నా కుమారుణ్ణి సన్మానించుదరు అనుకొని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను. ఆయనను ఆ కాపులు తీసుకొందుము రండెంని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు నిన్న రాత్రి మీరు విన్నట్టుగా ద్రాక్ష తోట ఉపమానం చెప్పాడు. ఆ ద్రాక్ష తోట యజమానుడు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఆ తర్వాత ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, ఇశ్రాయేలీలు ద్రాక్ష తోట అయితే, అలాగే ప్రియకుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, కాపులు అంటే యాజకులు, దాసులు అంటే ప్రవక్తలు. ఇక్కడ కూడా చెబుతున్నారు, తన ప్రియకుమారుణ్ణి చంపుతారు. ద్రాక్ష తోట వెలుపల తన ప్రియకుమారుణ్ణి చంపుతారు. అయితే ఆయన 3వ దినమున లేస్తాడు. ఇది ఎన్నోసారి అండి? ఇది 6వసారి. ఇక చివరిది కూడా చూద్దాము, ఎందుకంటే సంపూర్ణమైన సంఖ్య 7 గనక 7వసారి కూడా ఆయన ఏం చెబుతున్నాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 45, 46, 47 చదువుకుందాము. చదవండి. ఆ మాటలే చెప్పుచు అప్పుడు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏ గడి అంటే యేసుక్రీస్తు వారు సిలువకు వేసే ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెలుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు అగు యూద వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారిని చంపుతాను అని, యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినమున లేస్తాను అని ఇప్పటికి ఎన్నిసార్లు అంటేనండి, ఒక 7 సార్లు చెప్పాడు. ఆ గడియ వచ్చి ఉన్నది. నన్ను అప్పగించబోవాడు వచ్చుచున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణెములకు బేరం పెట్టాడు. యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణెములకు బేరం పెట్టాడు. ఇక వచ్చాడు, అప్పగించే ముద్దు పెట్టాడు, యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎందుకు యేసుక్రీస్తు వారు 7 సార్లు ఒకే మత్తయి సువార్తలో చెప్పాడు? ఎన్నిసార్లు చెప్పాడండి? మత్తయి సువార్తలోనే నన్ను చంపుతారు, నేను 3వ దినమున లేస్తాను, నన్ను ఇదిగో అన్యజనులకు అప్పగిస్తారు, నేను 3వ దినమున లేస్తాను అని ఎందుకు యేసుక్రీస్తు వారు 7 సార్లు ఎందుకు చెప్పాడు? 7 సార్లు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటేనండి, యేసుక్రీస్తు వారు కన్య మరియకు పుట్టడం గొప్ప కాదు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధముగా బ్రతకటం గొప్ప కాదు, యేసుక్రీస్తు వారు గొప్ప మాటలు చెప్పటం గొప్ప కాదు, యేసుక్రీస్తు వారు అద్భుతాలు సూచక క్రియలు ఇవన్నీ చేయటం గొప్ప కాదు. కానీ
ఏది గొప్ప అంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత 3వ దినమున ఏదైతే లేవటం అన్నది ఉన్నదో అది చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయము. అది చాలా గొప్ప విషయము. అందుకేనండి ఆయన ఎన్నిసార్లు చెప్పాడు ఆయన అద్భుతం ఏంటంటే మరణించిన తర్వాత తిరిగి లేవటం అన్నది అది గొప్ప విషయం. అది అద్భుతం. కనుక 7 సార్లు ఆయన ఒక మత్తయి సువార్తలనే చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం చూడగలిగితే తాను చనిపోతాడు, 3వ దినమున లేస్తాడు. ఎందరో రాజులు రాజ్యాలను జయించారు కానీ మరణాన్ని జయించలేదు. ప్రపంచాన్ని జయించారు కానీ మరణాన్ని జయించలేదు. కాబట్టి 3వ దినమున ఇంకనూ తెల్లవారుచుండగా యేసుక్రీస్తు వారు ఆయన లేచాడు. అప్పుడు కొంతమంది స్త్రీలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన లేచాడు అంటే అసలు ఆ వాతావరణము, ఆ పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఆలోచించండి. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎవరు లేపారు యేసుక్రీస్తు వారిని? ఎవరు లేపారమ్మా? దేవుడు లేపాడు. మృతులలో నుండి దేవుడు లేపాడు. అదే మాట ఈ పక్కన కూడా ఉంటుంది. మీరు చూడగలిగితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 24వ వచనం కూడా మీరు చూడగలిగితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపింది దేవుడైతే మరి సిలువలో చంపింది ఎవరు? ఎవరు చంపారమ్మా? ఏమన్నాడో తెలుసు యేసుక్రీస్తు వారు? పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ రైట్ లేదు నీకు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు బ్రతకాలన్నా, ఆయన చనిపోవాలన్నా అంత ఎవరి చేతిలో ఉందండి? అంత ఆయన చేతిలోనే ఉంది. అంత ఆయన చేతిలోనే ఉందండి. ఎవరు చంపారు అంటే ఆయనను నలగొట్టుటకు ఆయనకు ఇష్టమాయెను. ఎందుకంటే తన ప్రియ కుమారుని చంపుకుంటే ఎంతోమంది కుమారులు నా దగ్గరికి వస్తారు. అందుకే దేవుడే చంపాడు. ఆ తర్వాత ఆయనే ఇదిగోనండి మరణము నుండి లేపెను అని మనం చదువుకుంటున్నాం. 26వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 26, 22 కూడా మనం చదువుకుందాము. 26, 22 చదవము. ఆయనను సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడు అగుట చేత. ఇక్కడ నేను అడుగుతున్నానండి, యేసుక్రీస్తు వారే ఒక్కరే మృతుల పునరుత్థానం పొందాడా? ఇంకా మిగిలిన వారు అందరూ పొందారా? ఎంతోమంది యేసుక్రీస్తు వారి కాలంలో చనిపోయిన వారిని బ్రతికించాడంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లాజర్ గారు చనిపోయి ఎన్ని రోజులకు లేచాడండి? 4 దినములకు యేసుక్రీస్తు వారు లేచారు. మరి చనిపోయి లేచాడు కదా, అది పునరుత్థానము, అది అనబడదు. కానీ ఇక్కడ ఏమనంటున్నాడు అంటే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటివాడు అగుట చేత. అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే మహిమా దేహం వేసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఈ పరలోకానికి మృతుల పునరుత్థానము చెందిన వారిలో యేసుక్రీస్తు వారు మొదటివాడు. ఎందుకంటే మహిమ సూటేసుకొని వెళ్ళాడు ఆయన. మొన్న సునీత విలియం గారు వారు మొత్తం మొన్న స్పేస్ నుంచి వచ్చారు కదండి. స్పేస్కి వెళ్ళాలంటే ఏముండాలి? మంచి సూట్ వేసుకొని వెళ్తే కుదరదండి. స్పేస్కి వెళ్ళాలంటే దానికి స్పేస్ సూట్ అనేది ఉంటుంది.
ఆ స్పేస్ సూట్ వేసుకుంటే స్పేస్కి వెళ్తాము. పరలోకానికి వెళ్ళాలి అంటే నీ దేహం, నీ బాడీ మీదకి ఒక సూట్ రావాలి. ఆ సూటే మహిమా సూట్. ఆ మహిమా సూట్ రావాలి. అది వేసుకొని పరలోకానికి వెళ్ళిన వారిలో యేసుక్రీస్తు వారు మొదటివారు. ఎవ్వరూ వెళ్ళలేదు పరలోకానికి. ఇదే మాట అపోస్తుడైన పౌలు గారు కూడా ఏమి రాస్తున్నాడో మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ అధ్యాయం 20వ వచనాన్ని. ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని మనం ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు ఆయన లేపబడ్డాడు. ఎందుకంటే దేవుడు ఆయనను లేపాడు. మరణమును జయించి మరణపు ముళ్ళును విరచి ఒక జయశాలిగా యేసుక్రీస్తు వారు లేపబడ్డాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ప్రథమ ఫలముగా మృతుల పునరుత్థానములో మొదటివాడిగా ఆయనే ఎందుకు లేపబడ్డాడు? ఆయన ఎందుకు లేపబడాలండి? ఏమైనా కారణం ఉందా? ప్రథమ ఫలముగా మృతుల పునరుత్థానములో మొదటివాడిగా ఆయనే ఎందుకు లేపబడ్డాడు? ఆయన ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారిని లేపటంలో ఆంతర్యం ఏమిటంటేనండి, ఎందుకు లేపబడ్డాడు అంటే, మనం అందరం కూడా దయచేసి కొలసీలకు రాసిన పత్రిక ఎందుకు లేపబడ్డాడు మొదటిగా అంటే, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని చదువుకుందాము. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఆయనే అన్నింటికి ఆధారభూతుడు. ఇక పైన మీరు చదవలేదు, సర్వము ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయనను ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని మనం చదువుకుంటున్నాము. తర్వాత 18, సంఘము అన్న శరీరము ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. యేసుక్రీస్తు వారికి అన్నింటిలో ముందు ప్రయారిటీ రావాలి అని దేవుడు అనుకున్నాడట. అన్నింటిలో యేసుక్రీస్తు వారికి ప్రాధాన్యత రావాలి అంటే ఈయన ప్రథమ ఫలముగా లేవాలి. ఎందుకంటేనండి, ఒక హేబేలు చనిపోయాడు, ఒక హానోకు చనిపోయాడు, అలాగే ఎందరో నీతిమంతులు ఎందరో చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన మాత్రమే ప్రథమ ఫలముగా ఎందుకు లేపబడ్డాడు అంటే, అన్నింటిలో ఇదిగోనండి ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. ఇక మీరు ఆలోచన చేయగలిగితే, ఈ సృష్టిలో నుండి మొట్టమొదటిగా పుట్టినవారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే, జ్యేష్ఠ కుమారుడు, తర్వాత అద్వితీయ కుమారుడు. మొట్టమొదటిగా పుట్టింది యేసుక్రీస్తు వారు, మొట్టమొదటిగా పుట్టారు. ఇక రెండో విషయం ఏంటంటే, పరలోకమును చూచిన వ్యక్తి కూడా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారే. పరలోకమును చూసిన వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారే కనుక యేసుక్రీస్తు వారు పరలోకానికి రావాలనుకుని రెండో విషయం అయితే, మూడో విషయం ఏంటంటే, ప్రతి మనిషి పాపం చేశాడండి. మాదాము మొదలుకొని మనుషులందరూ పాపం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏ పాపం, ఆయన చూపులో పాపం లేదు, ఆయన మాటలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన క్యారెక్టర్లో పాపము లేదు, ఏ పాపము లేదు. ఇక నాలుగో విషయం ఏంటంటే ఆయన మృతులలో నుండి లేపబడితేనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము.
ఆయన లేపబడకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడము. కాబట్టి ఆయన మృతులలో నుండి లేవాలి, మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. ఇది 4వ విషయం. అయితే ఇక 5వ విషయం ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్ళి మన కొరకు స్థలాలు సిద్ధపరచాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే రూట్ ఒక యేసుక్రీస్తు వారి మాత్రమే తెలుసండి. ఒకవేళ ఆయన పరదైసులోనే ఉండిపోతే మరి పరలోకంలో స్థలాలు ఎవరు సిద్ధపరుస్తారు? అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము. కాబట్టి ఆయన మేఘముల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. 2వ రాకడలో మరలా మేఘముల మీద ఆయన రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించి ఆయన పునరుత్థానుడై ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి మన సంగతి ఏంటి? మరి మనము పునరుత్థానము చెందాలి అంటే మరి మనం ఎలా బ్రతకాలో త్వరగా కొన్ని వచనాలు చూసుకొని మనం ముగించుకుందాము. మరి లూకాసు వార్త 20వ అధ్యాయము 34, 35, 36 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయము 34 నుంచి చదవమ్మా. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇవ్వబడుదురు కానీ పరమును మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు. అంటే మీరు మృతుల పునరుత్థానము మీరు పొందాలి అంటే ఆయన అంటున్నాడు మీకు యోగ్యత ఉండాలి అంటున్నాడు, మీకు క్వాలిఫికేషన్ ఉండాలి అంటున్నాడు. ఏదైనా ఉద్యోగం రావాలంటే క్వాలిఫికేషన్ వద్దండి? ఉద్యోగం రావాలన్నా ఏదైనా రావాలి అన్న క్వాలిఫికేషన్ ఉండాలి. యోగ్యత, నీకున్న యోగ్యత ఏంటి? ఆయన అంటున్నాడు మృతుల పునరుత్థానము పొందాలి అంటే యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంతకీ ఎలా మనం మృతుల పునరుత్థానం పొందుకుంటామో అంటే ఒక కార్యం చెబుతున్నాడు ఆయన. ఇంకా మనము చూడగలిగితే ఎలా పొందుకుంటామో అదే లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. 12వ వచనం నుండి ఇట్లా, నేను మీరు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు మీ స్నేహితులనైనను మీ సహోదరులైనను నీ పొరుగు వారినైనను పిలవండి అన్నారమ్మా. పిలవద్దు అన్నాడా? అమ్మా నేను పిలవండి అని ఎందుకు అన్నానంటే మనం ఎవరిని పిలుస్తామమ్మా? అమ్మా ముందు ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ముందు ఎవరిని పిలుస్తామమ్మా? అదిగో మనం వాళ్ళకి ఇంత ఇచ్చాము, వీళ్ళకి ఇంత ఇచ్చాము. కాబట్టి పిలవద్దు అన్నాడు. తర్వాత వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలగదు. అయితే నీవు విందు చేయున్నప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. ఇలాంటి వారికి నువ్వు పెడితే, ఇప్పుడు మీరు ఒకళ్ళకి సహాయం చేశారు, వాళ్ళు మీకు సహాయం చేయలేదనుకోండి, మీరు ధన్యులవుతారు. మీరు బ్లెస్డ్ పర్సన్స్ అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. అందుకేనండి మనము కూడా పునరుత్థానము పొందాలి అంటే ఆయన ఏమంటున్నాడు అంటే మీకు అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. యేసుక్రీస్తు వారు మీ సమాధి దగ్గరికి వచ్చి మిమ్మల్ని లేపే ఆ యోగ్యత మీరు సంపాదించుకోవాలి. ఇంకా చివరిగా అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనము, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును
వ్రాయబడినవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టుచు ఈ మార్గము చొప్పున ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేయుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించున్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, నీతిమంతులకు పునరుత్థానం ఉన్నది అంటున్నాడు, అనీతిమంతులకు కూడా పునరుత్థానం ఉన్నది అని చెబుతున్నాడు. అంటే ఈ ఇద్దరికి పునరుత్థానం ఉన్నది, కానీ నీతిమంతులు వెళ్ళే చోటు వేరు, అనీతిమంతులు వెళ్ళే చోటు వేరు. ఎందుకంటే అనీతిమంతుల మీదకి మహిమ దేహం వస్తుంది, నీతిమంతుల మీదకి మహిమ దేహం వస్తుంది. వీళ్ళు ఎల్లకాలం ఉండాలి, వాళ్ళు ఎల్లకాలం ఉండాలి. అంటే మహిమ సూట్ అనేది మనిషి మీదకి రావాలి, మనిషి మీదకి రావాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నీతిగా బ్రతకండి. మీ మాటలో నీతి ఉండాలి, మీ బ్రతుకులో నీతి ఉండాలి, మీ జీవితంలో నీతి ఉండాలి. నీతిగా బ్రతికితే మీరు నీతిమంతుల పునరుత్థానము చెందుతారు, నీతిమంతుల పునరుత్థానము చెందుతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఒకానొక దినమున మనము చనిపోతాము, మనము సమాధి చేయబడతాము, మన సమాధుల దగ్గరికి వస్తాను అంటున్నాడు. అన్నాడని లేదో మీరు చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము, ఆయన మన సమాధుల దగ్గరికి వస్తాడటండి. ఎంత అద్భుతమైన మాట మీరు చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము, దయచేసి యెహెజ్కేలు గ్రంథము 30 ఒక్క నిమిషం. యెహెజ్కేలు గ్రంథము దయచేసి 31 అండి, 31వ 37వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. 13, 14 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 13, 14 వచనాలు. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు మన సమాధి దగ్గరికి రావాలి, మనల్ని లేపాలి అంటే మనకి ఏముండాలటండి? ఒక యోగ్యత ఉండాలి, యోగ్యత ఉండాలి. ఆయన బతుకున్నప్పుడు ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళాడండి? ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళాడు? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఒకానొక దినమున నేను మీ సమాధి దగ్గరికి వస్తాను. ఆ సమాధి దగ్గరికి వచ్చే విధంగా మీ జీవితాల్లో ఉన్నాయి అని అడుగుతారు. ఇంతకీ సమాధుల్లో ఉన్నవారిని లేపారా లేదా అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అందరూ లేపబడ్డారటండి. ఆ మాట మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఒకసారి మత్తయి సువార్తలో ఏం తెరవబడ్డాయో మీరు చూడగలిగితే, మత్తయి సువార్తలో ఆ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 27వ అధ్యాయము ఒకసారి 50వ వచనం నుండి త్వరగా మీరు రండి. 50వ వచనం నుండి 53 వరకు మీరు చూడగలిగితే, యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. అక్కడ చెప్పాడండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు కదా, మీ సమాధులు తెరుస్తాను నేను. జాగ్రత్తగా వినండి, మీ సమాధులు తెరుస్తాను, మీ సమాధుల దగ్గరికి నేను వస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది
పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఏదైనా దేవుడు చెప్పాడు అంటే అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేపిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఒకానొక దినమున మీ సమాధి దగ్గర కూడా నేను వస్తాను. కాబట్టి మనకు కూడా ఏముంది అంటే నీతిమంతుల పునరుత్థానం ఉంది. మనకు కూడా ఏముంది అంటే జీవ పునరుత్థానం ఉంది. మరి ఎలాగండి మనం నమ్మేది అంటే దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో పెట్టాడు. ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిన ఎడలా, అది ఏమన్నాడు అంటే మరి యోహాను సువార్తలో, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. అంటే ఒక గోధుమ గింజ భూమిలోనికి వెళ్ళి అది చనిపోయి అది మరలా బ్రతుకుతుంది. ఒక గొంగలి పురుగు ఒక గూడును చేసుకుని ఆ గూడులోనికి వెళ్ళిపోయి అది గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతుందండి. అది కొన్ని నెలల తర్వాత అది సీతాకోక చిలకగా మారుతుందే. మరి అలాంటిది ఒక విత్తనమో ఒక గొంగలి పురుగు కంటే గొప్పవాడివి నువ్వు, దేవుని కుమారుడివి, దేవుని ఆత్మ మనలో ఉన్నది. మరణము తర్వాత మరొక జీవితము ఉన్నది అని యేసుక్రీస్తు వారు ఆయన నిరూపించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే 7 సార్లు చెప్పాడండి ఆయన, నేను లేస్తాను, నేను చనిపోయిన తర్వాత లేస్తాను. ప్రపంచంలో ఎందరో సమాధులు ఉన్నాయండి, బంగారంతో నిర్మించుకున్నారండి సమాధులు. గోరీలు గోల్డ్తో కట్టుకున్నారు, కానీ ఎవరు కూడా లేవలేదు. ఒక యేసుక్రీస్తు వారే మృత్యుంజయుడుగా లేచాడు. నేను నిన్ను లేపుతానంటున్నాడు. ఆ అర్హత మీకుందో లేదో, ఆయన మన సమాధి దగ్గరికి వచ్చే అర్హత మీకుందో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ, క్రైస్తవునికి పునరుత్థానం ఉన్నది, నీతిమంతుల పునరుత్థానము, జీవ పునరుత్థానము. ఆ పునరుత్థానం మీరు పొందాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.